ఐపీఎల్ 2024 50వ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మరి ఆర్ఆర్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు ఉప్పల్ స్టేడియం అయితే ఆడబోతున్నారు. సో ప్లే ఆఫ్స్ రేస్ దృష్ట్యా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం గెలవడం చాలా ఇంపార్టెంట్. మరోవైపు ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో గెలిస్తే తమ టీం నేమ్ పక్కన క్యూ మార్క్ తెచ్చేసుకుంటారు. ప్లే ఆఫ్స్కి అఫీషియల్గా క్వాలిఫై అయిపోతారు. సో డెఫినెట్లీ రెండు జట్ల మధ్య ఒక క్లోజ్ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే అసలు ఈ మ్యాచ్లో ఆడే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఈ ప్లేయర్ మీద ఎవరికి పై చేయి ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 రియాన్ పరాగ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక టాప్ క్లాస్ బ్యాటిల్. మెయిన్లీ రియాన్ పరాగ్ చూసుకుంటే మ్యాచ్లో ఆల్రెడీ చాలా రన్స్ స్కోర్ చేసి ఉన్నాడు. ఎస్పెషల్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ గత కొన్ని మ్యాచ్లుగా రన్స్ రావట్లేదు, బట్ స్టిల్ ఏడాది రియాన్ పరాగ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం అతను ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిది. అండ్ ఇచ్చడానికి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ప్యాట్ కమిన్స్. సో కమిన్స్ యొక్క ఫామ్ కూడా ఎగ్జాక్ట్లీ రియాన్ పరాగ్ లానే ఉంది. ఇనిషియల్ మ్యాచెస్లో బాగా వేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా బాగా పెర్ఫామ్ చేశాడు, బట్ ఐపీఎల్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే ప్రీవియస్గా వీళ్ళిద్దరు మొత్తం 2 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 2 ఇన్నింగ్స్లో 6 బాల్స్ వేసిన ప్యాట్ కమిన్స్ 5 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో పరాగ్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో మరోసారి అయితే ఖచ్చితంగా ఇద్దరు ఆటగాళ్ళ మధ్య మనమైతే ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 4 అభిషేక్ శర్మ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన ప్రతిసారి కూడా ఎక్కువ రన్స్ కొట్టలేకపోతున్నారు. మెయిన్లీ గత 2 మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో చాలా వికెట్లు కోల్పోయింది. సో వాళ్ళ కష్టాలు అయితే ఈ మ్యాచ్లో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ టీం దగ్గర ట్రెంట్ బోల్ట్ అంటే ఒక టాప్ క్లాస్ బౌలర్ ఉన్నాడు. మెయిన్లీ అతనికి ఎస్ఆర్హెచ్ యంగ్ పవర్ హిట్టర్ అభిషేక్ శర్మ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ 4 ఇన్నింగ్స్లో తలపడితే 18 బాల్స్ వేసిన అతను 11 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో అభిషేక్ శర్మను ఒకసారి అవుట్ కూడా చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా ఇనిషియల్ ఓవర్స్లో అభిషేక్ శర్మని టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా బౌల్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ అతను చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయడం అనే ఒక హెల్తీ హ్యాబిట్ ఉంది. చూడాలి మరి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ బౌల్ట్ యొక్క థ్రెట్ని ఎలా కౌంటర్ చేస్తారనేది. నెంబర్ 3 సంజు శాంసన్ వర్సెస్ టీ నటరాజన్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే రీసెంట్గా చూసుకున్న T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. పైగా ఎస్ఆర్హెచ్ టీం మీద చూసుకున్న సంజు శాంసన్కి అద్భుతమైన రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ టీం మీద ఆడిన 2 మ్యాచ్లో కూడా 2 50s కొట్టాడు. సో ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకు బిగ్గెస్ట్ థ్రెట్ సంజు శాంసన్. బట్ వాళ్ళైతే సంజు శాంసన్కి ఎగనెస్ట్గా టీ నటరాజన్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ట్యాకిల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఏడాది నట్టు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. పైగా ప్రీవియస్గా చూసుకుంటే అతను సంజు శాంసన్ స్ట్రగుల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్లో తలపడితే 37 బంతులు వేసిన అతను కేవలం 40 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో శాంసన్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో యావరేజ్ బాగానే కనిపిస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. మెయిన్లీ నట్టు ఒక లెఫ్ట్ ఆర్మ్ సెమర్ కావడం ఖచ్చితంగా అతనికి అడ్వాంటేజ్ కలిగిస్తుంది. చూడాలి మరి మ్యాచ్లో నటరాజన్తో పాటు ఎస్ఆర్హెచ్ టీం సంజు శాంసన్ కోసం ఎలాంటి ప్లాన్తో వస్తారనేది. నెంబర్ 2 హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ యజ్వేంద్ర చహల్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి మరి మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ సంజులానే చహల్ కూడా వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యి మంచి ఊపు మీద ఉంటాడు. అలాగే ఏడాది ఇప్పటికే చాలా వికెట్లు వేసి పర్పుల్ క్యాప్ రేస్లో కూడా అతను ఉన్నాడు. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా చహల్ని కాస్త జాగ్రత్తగా ఆడాలి. మెయిన్లీ క్లాసెన్ లాంటి బ్యాట్స్మెన్ అతను బాగా ట్యాకిల్ చేయగలగాలి. సో గత 2-3 మ్యాచ్లో చూసుకుంటే హెన్రిక్ క్లాసెన్ ఎక్కువ రన్స్ కొట్టలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అతని నుండి ఒక బిగ్ నాక్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మెయిన్లీ చాలా మ్యాచ్ చూసుకుంటే అతనికి చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్లో తలపడితే 41 బాల్స్ ఎదుర్కొన్న క్లాసెన్ ఏకంగా 93 పరుగులు చేశాడు. అఫ్కోర్స్ ఇలా అటాక్ చేసే క్రమంలోనే చాలా బౌలింగ్లో 3 టైమ్స్ అవుట్ కూడా అయ్యాడు. బట్ స్టిల్ యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. మెయిన్లో స్ట్రైక్ రేట్ 220+ ఉంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ని బాగా ఆడగలిగే క్లాసెన్కు మరి మంచి ఫామ్లో ఉన్న చాలుగు మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. నెంబర్ 1 జాస్ బట్లర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ఒక క్లాసిక్ బ్యాటిల్. మెయిన్ గత 5-6 సంవత్సరాలుగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ జరుగుతున్నాయి. ఎస్పెషల్ అంతర్జాతీయ క్రికెట్లో భూవి బట్లర్ని చాలా స్ట్రగుల్ చేశాడు. సో ప్రజెంట్ ఇద్దరు ఆటగాళ్ళు కూడా తమ ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడట్లేదు. జాస్ బట్లర్ 2 సెంచరీలు కొట్టిన మిగతా మ్యాచ్లో పెద్దగా ఏమీ రాణించలేదు. అలాగే భూవి చూసుకున్న 2-3 మ్యాచ్లు తప్పిస్తే మిగతా మ్యాచ్లో చాలా రన్స్ ఇచ్చాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే భూవికి బట్లర్ మీద టాప్ క్లాస్ రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ 16 ఇన్నింగ్స్లో తలపడితే 91 బాల్స్ వేసిన అతను 104 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బట్లర్ని ఇప్పటివరకు 6 టైమ్స్ అవుట్ చేశాడు. సో స్టాట్స్ బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు భూవి బట్లర్ని ఏ రేంజ్లో డామినేట్ చేస్తున్నాడు అనేది. చూడాలి మరి మ్యాచ్లో ఇద్దరు క్వాలిటీ ప్లేయర్స్లో ఎవరు పైచే సాధిస్తారనేది. ఇక వీటితో పాటు మనం ఇనిషియల్గా ట్రావిస్ హెడ్ మరి సందీప్ శర్మ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ సందీప్ శర్మ తన పేస్ వేరియేషన్తో బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అట్ ది సేమ్ టైం హెడ్ ఇలాంటి బౌలింగ్ టైప్కి కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాడు. సో దీంతో డెఫినెట్లీ పవర్ ప్లేలో కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఈ మ్యాచ్లో బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.